ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతే వెన్నెముకగా భావించి వైఎస్ జగన్ పాలన చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతు వెన్నెముక విరిచే విధంగా పాలన కొనసాగిస్తోంది. రైతుల కోసం జగన్ అని రైతు భరోసా ఇచ్చి గిట్టుబాటు ధర కల్పించి ఎంత పంట పండిస్తే అంత పంట ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే కూటమి ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కూడా చేయడం లేదు. పినిపే శ్రీకాంత్ అమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త అమరావతి నిర్మాణంలో అక్రమాల పుట్ట అన్యాయంపై ప్రశ్నించే మనిషి ఎందుకు ప్రశ్నించడం లేదు? కూటమి ప్రభుత్వంపై కోనసీమ వైసీపీ అధ్యక్షుడు జిల్లా ఫైట్ ప్రజలకు అందాల్సిన డబ్బును అమరావతికి మళ్లిస్తున్నారని, అందులో కమిషన్ రూపంలో నేతలు లాక్కోవడానికి ఎక్కువగా ఉంటుందని ప్రపంచ మహాగొప్ప మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత శిల్పి నవభారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కష్టపడి మరి నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ లో అత్యధిక సీట్లు గెలుచుకుని మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడమే మా ధ్యేయంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి జగ్గిరెడ్డి గారిని జిల్లా ప్రెసిడెంట్ గా మాకు అందించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షులు వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాలనలో చూసుకుంటే రైతే వెన్నుముకగా భావించి ఆ రకంగా పాలన చేస్తే మరి ఈ రోజు పాలన ఎలా ఉందంటే రైతు వెన్నుముక విరిచేలాగా ఉంది పాలన చూస్తుంటే. జగనన్న రైతు భరోసా ఇచ్చి మరి రైతే అన్నిటిలోని ముందు పెట్టి రైతుకి గిట్టుబాటు ధర వచ్చేలాగా ఎంత పండిస్తే అంత ప్రభుత్వం కొనుగోలు చేసేలాగా ఆనాడు మరి జగనన్న చర్యలు తీసుకుంటే ఈసారి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం 6 లక్షల క్వింటాల దాకా మన ధాన్యం పండితే దాన్ని 2 లక్షలు కుదించి మరి మిగతా ధాన్యానికి మరి గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు. మరి ఇటువంటి చర్యలు వాళ్ళు ఆపి ఖచ్చితంగా మరి ధాన్యాన్ని అన్నిటికీ కూడా గిట్టుబాటు ధర వచ్చేలాగా వాళ్ళు చేస్తారని వాళ్ళు చెయ్యాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. వాళ్ళు చెయ్యని పక్షంలో మరి రానున్న రోజుల్లో మేము మరిన్ని చర్యలు కార్యక్రమాలు చేపడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి ప్రెస్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా డీటెయిల్ గా మరి ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు, జిల్లా ప్రెసిడెంట్ గారు. సో నెక్స్ట్ వాళ్ళు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ కూడా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కలిపి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మరి ధాన్యం మరి రైతులందరూ కూడా పండించినటువంటి ధాన్యం కళ్ళల్లో ఉండిపోయి తడిచిపోతున్నా ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వేరట్లేదు. కాబట్టి ఇప్పటికే తడిచిన ధాన్యం కొనాలని, అలాగే మూసివేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలని మళ్లీ ఇమీడియట్ గా పునఃప్రారంభించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో అమరావతి పునఃప్రారంభం పేరిట చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి, ఈ రాష్ట్రంలో అవినీతి పేరుతో చేస్తున్నటువంటి అమరావతిని పక్కన పెట్టి ముందు ఇమీడియట్ గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే కేవలం 1,34,000 కూడా పండించకుండా ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకి 1,724 రూపాయలు రావాల్సినటువంటి తరుణంలో ఈవేళ దళారులతో ఈ ప్రభుత్వం కొమ్ము కాయడం వల్ల, దళారులతో కొమ్మక్కవడం వల్ల కేవలం 1,300, 1,400కి మరి రైతులంతా కూడా వారి ధాన్యాన్ని తెగనమ్ముకునే కార్యక్రమం జరుగుతోంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇమీడియట్ గా మళ్ళీ యొక్క కొనుగోలు కేంద్రాన్ని పునఃప్రారంభించాలి. ప్రభుత్వం ధాన్యం ప్రతి గింజ కొనాలని, తడిచిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం రంగుమాన ధాన్యంతో సహా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా అయితే 1,725 రూపాయలు కొన్నారో అదే రకంగా మరి ఏ రకం 1,740 రూపాయలు, అలాగే బి గ్రేడ్ 1,725 రూపాయలకి ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వారు చేయని పక్షంలో తప్పనిసరిగా మా నాయకులతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు, ఇంకా మా పిఎస్సీ మెంబర్లతో మాట్లాడి వీలైన త్వరలోనే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాం. అవసరమైతే రైతు పోరు కార్యక్రమం పేరుతో ఒక ఉద్యమాన్ని ఈ జిల్లాలో మరి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి మరి ధాన్యాన్ని ఇమీడియట్ గా కొనాలని అడుగుతున్నాం.
ఉన్నాం. ఇప్పటికే ప్రతికూల వాతావరణంలో ఒకవైపున కళ్ళల్లో ధాన్యం ఉండి తడిచిపోతూ ఉంటే మరి వారి బాగోగులు చూడాల్సిన ప్రజా ప్రతినిధులు కేవలం అమరావతి వెళ్లి పండుగలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రైతులకు ధాన్యాన్ని కొనాలని కోరుతున్నాం. అలాగే ఆఖరిగా చెప్పే మాట, ఏదైతే ప్రతి సంవత్సరం ధాన్యం కొనుగోలు జరుగుతుంది, కానీ విపరీతమైన వివక్ష ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూపిస్తున్నారు. ఏదైతే పక్క జిల్లా అయినటువంటి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో 7,50,000 మెట్రిక్ టన్నులు పండితే అందులో మేము 6 లక్షలు టార్గెట్ ఇస్తామని చెప్పి అంత అక్కడ కూడా కొనలేదు, కేవలం 3,50,000తో కొన్నారు. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 6,10,000 మెట్రిక్ టన్నులు పండుతుందని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇస్తే అందులో 30% మరి డొమెస్టిక్ యూజ్ కి పక్కన పెడితే మిగిలినటువంటిది మరి 5,80,000 అది జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు. దానిలో కేవలం 2 లక్షల టార్గెట్ అని చెప్పి రైతుల్ని మోసం చేసి కేవలం 24% మరి కొని మిగిలినటువంటి కేంద్రాలన్నీ కూడా ధాన్యం కేంద్రాలన్నీ మూతవేశారు. ఇవాళ ధాన్యం కేంద్రాలు మూగబోయాయి. అలాగే జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇంకా వారు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్లకి మరి ఎవరైతే రైతులు మరి ఫోన్ చేస్తూ ఉన్నారో వారు కూడా సరైన సమాధానం చెప్పకుండా ఈ యొక్క మరి విపత్కర పరిస్థితుల్లో రైతుల్ని గాలి కుదిలేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఇమీడియట్ టార్గెట్లు పెంచాలి. అలాగే తడిచిన ప్రతి ధాన్యాన్ని కొనాలి. అలాగే 1,725 రూపాయలు ధాన్యం మద్దతు ధర ప్రతి రైతుకి అందే విధంగా చేయాలని చెప్పి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తూ ఒక ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ సెలవుకుంటున్నాం. ధన్యవాదాలు.